ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఏకీవిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో లైవ్ ప్రోగ్రాన్ని ప్రార్థనతో ప్రారంభించు. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రమయా, స్తోత్రం. ఎల్ షదాయ్ నీకు స్తోత్రమయా, ఎబెనేజరే నీకు స్తోత్రమయా, ఎల్ రోహే నీకు స్తోత్రమయా, యెహోవా రఫా నీకు స్తోత్రమయా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గొప్పవాడ, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త నీకు వర్ణుడా, రక్తవర్ణుడా నీకు స్తోత్రాలు ప్రభా. నీకు వందనాలు. మరణపు ముళ్ళునే విరిచినవాడా, ఓ రీబాల చందరాల రాబాల థురాల రాబాల బల వందనాలు ప్రభా. ఘనమైన కార్యాలు జరిగించువాడానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినం ఈ కార్యక్రమాన్ని చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్మన మీ ఆత్మ ద్వారా మీరే ఈ కార్యక్రమాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏకీపిస్తున్న నీ బిడ్డల మీదకి నీ బలమైన అభిషేకాన్ని విడుదల చేయండి, నీ సన్నిధి విడుదల చేయండి, నీ శక్తి విడుదల అవునుగాక నాయన. ఇదిగో చేయబోతున్న ఆరాధనలో ప్రభా, వాక్య ధ్యానంలో పరిశుద్ధాత్ముడా మీరు క్రియ జరిగించమని, మీరు అల్లాడమని ప్రభా, మీరే తండ్రి ప్రభా దర్శించమని కృపచోపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయా ఇగో నేల మట్టుకు పాదాల మట్టుకు మేము తగ్గిపోతున్నాము తండ్రి. కేవలం ఈ పూట కూడా ఇగో తండ్రి నీ నామే హెచ్చించబడును గాక, నీ నామే మహిమపరచబడును గాక తండ్రి. ఉన్నతమైన కార్యము జరిగించమని ప్రభా, నీ దైవికమైన కృపను విడుదల చేయమని తండ్రి, నీ యొక్క దక్షిణాస్తాన్ని చాపమని ప్రార్థన చేస్తున్నాము. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. అయా నీ కృపా ద్వారాలు తెరిచి ప్రభా ఈ దినము ప్రభా ఈ యొక్క ప్రార్థనా కోరిక నీ నామానికి మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే విశేషమైన కార్యాలు జరిగించమని, నీ పరలోక ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరైతే ఏకీపిస్తున్నారో ప్రభా, వారికి కలిగిన ప్రతి వేదన, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి నాయన మీరే యేసు నామములో విడుదల చేయమని ప్రార్థన చేస్తున్న కార్యాలు జరిగించి ఈ పూట కేవలం నీ నామాన్ని హెచ్చిస్తూ నీ నామానికే మహిమకరంగా తండ్రి ఈ కార్యక్రమాన్ని నడిపించమని సహాయం చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో కొద్ది నిమిషాలు మనం ప్రభుని ఆరాధించుకుందాం, ఈ నామాన్ని మహిమపరచుదాం. నాతో కలిసి మీరందరూ కూడా ఏకీభవించాలని, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధిస్తామో, ఎప్పుడైతే దేవుని నామాన్ని మనం ఉచ్చరిస్తామో అప్పుడే బలమైన కార్యాలు జరుగుతాయండి. దేవుని యొక్క బలమైన అభిషేకము అయిన ప్రభావం మనం ఉంటున్న స్థలాల్లో, మన ప్రాంతాల్లో నిశ్చయంగా విడుదల కాబోతుంది. ఈ పూట నాతో పాటు మీరు ఏకీభవించండి. బలమైన దేవుని కార్యాన్ని మీరు చూడబోతున్నారు. దేవుడు బలమైన అద్భుతాన్ని మీ జీవితంలో జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 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 నా హృదయ వేదనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా, నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగ ఎరిగిన దైవమా, మాటలే లేవయ్యా కన్నీరే మాటలయ్యా, మాటలే లేవయ్యా కన్నీరే మాటలయ్యా, నా దైవమా నా దైవమా నా దైవ
దైవమా నా హృదయ వేదనలు ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా మాటలే లేవయ్యా కన్నీరు మాటలయా లేవయ్యా కన్నీరు మాటలయా నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు నా హృదయ వేదనలు కన్నీధనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా. స్తుతిద్దాం దేవుణ్ణి. నిజమే, హృదయ వేదనల్ని కన్నీటి ప్రార్థనల్ని హృదయాంతరంగములో ఉన్న ప్రతి వేదనని నా ప్రభు చూస్తున్నాడు. దేవునితో చెప్పుకునేదగిన మాటలు నోటికి రాకపోయినా నా కన్నీరంతా నా ప్రభు చూస్తున్నాడు. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా బోయవాని బాణము తగిలే నేల లేవలేక ప్రాణము విసిగి సొమ్మసిల్లుచున్నది బోయవాని బాణము తగిలే లేవలేక ప్రాణము విసిగి సొమ్మసిల్లుచున్నది నా పావురమా నిష్కరంకురాలనుచు నా పావురమా నిష్కరంకురాలనుచు నీవే రావాలని ఎదురు చూచుచున్నది నీవే రావాలని ఎదురు చూచుచున్నది నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా మాటలే లేవయ్యా కన్నీరి మాటలయా మాటలే లేవయ్యా కన్నీరి మాటలయా నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములు ఎరిగిన దైవమా ప్రేమించిన వారు శత్రుగా మారారు చేదైన జీవితమే అనుభవించుతున్నాను
నా వారే శత్రువుగా మారారు. చేదైన అనుభవించుచున్నాను. శత్రువులను మిత్రులుగా మార్చేవాడా, శత్రువులను మిత్రులు నీ చిత్తం చేయుటకే ఎదురు చూచుచున్నాను. నీ చిత్తం చేయుటకే ఎదురు చూచుచున్నాను. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. నా హృదయ వేదనలు కన్నీటి హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా, లేవయ్యా కన్నీరే మాటలయా. నా దైవమా నా దైవమా నా దైవమా. మేలు పొందిన వారే ద్వేషించుచున్నారు. నీవెవరో తెలియదు అంటూ దూరమయ్యారయ్యా. మేలు పొందిన వారే ద్వేషించుచున్నారు. నీవెవరో తెలియదు అంటూ దూరమైనారయ్యా. నా నుండి ఆశించగా నాకు నా నుండి ఆశించగా నా కొరకు ప్రాణమిచ్చి నేను ఉన్నానంటూ నన్ను సమీపించితివి. నేను ఉన్నానంటూ నన్ను సమీపించితివి. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయా ఎరిగిన దైవమా. నా హృదయ వేదనలు బా కన్నీలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా. మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా. నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. నా హృదయ వేదనలు యా కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగిన దైవమా. మాటలే లేవయ్యా కన్నీరే మాటల. మాటలే లేవయ్యా కన్నీరే మాటలయా. నా దైవమా నా దైవమా నా దైవమా నా దైవమా. నా హృదయ వేదనలు కన్నీటి ప్రార్థనలు హృదయాంతరంగములో ఎరిగి నా హృదయ వేదనలు
దిగి వస్తుంది. ఆయన బలమైన సన్నిధి మిమ్మల్ని తాకుతుంది. ఇదిగో మీ హృదయంలో ఉన్న వేదన, మీ కన్నీటిని నా ప్రభువు నిశ్చయంగా చూస్తున్నాడు. ఆయన నా హృదయ వేదనలు, కన్నీటి ప్రార్థనలు, హృదయాంతరంగం ఎరిగిన దైవమా, మాటలే లేవయ్యా, కన్నీరే మాటలయ్యా, మాటలే లేవయ్యా, కన్నీరే మాటలయ్యా. నా దైవమా, నా దైవమా, నా దైవమా, నా దైవమా, యేసయ్యా, 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 యేసయ్యా. ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా హృదయం నీరై కరుగుచుండగా, హృదయం నీరై కరుగుచుండగా, మోయలేని భారం మనిషి మోయగా, మోయలేని భారం మనిషి మోయగా, ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా బా, ఎవరిని ఎవరు ఓదార్చగలరు? విరిగి ఉండగా నాపై ఉంచబడిన కాడి ఎంతో బరువుగా ఉంది నా యేసయ్యా, నాపై ఉంచబడిన కాడి ఎంతో బరువుగా ఉన్నది నా యేసయ్యా. నా చుట్టూ ఆవరించిన సమస్యలన్నీ నా హృదయము నీవే, నా చుట్టూ ఆవరించిన సమస్యలన్నీ నా హృదయానికి బరువాయనే. ముందుకు సాగలేక దీనుడనై వచ్చాను, ముందుకు సాగలేక దీనుడనై వచ్చాను. ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా హృదయం నీరై కరుగుచుండగా, హృదయం నీరై కరుగుచుండగా, మోయలేని భారం మనిషి మోయగా, లేని భారం మనిషి మోయగా, ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా ఎవరిని ఎవరు ఓదార్చగలరు? అందరి హృదయము విరిగి ఉండగా యేసయ్యా, 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 యేసయ్యా,
దర్శించండి ప్రభా. ఇప్పుడే మీరు తాకండి నాయన. మీ అభిషేకాన్ని విడుదల చేయండి అయ్యా. మీ ప్రసన్నత విడుదల చేయండి అయ్యా. అయ్యా అయ్యా ప్రభా తండ్రి, ఇప్పుడే తాకమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. వ్యాధులతో సమస్యతో ప్రభా వేధించబడుతున్న ప్రతి హృదయాన్ని ఇప్పుడే మీరు నెమ్మదితో నింపండి నాయన. నీ కృప చేత ఆవరించండి అయ్యా. నీ సన్నిధి చేత ఆవరించండి అయ్యా. నీ ప్రసన్న చేత ఆవరించండి అయ్యా. ఇప్పుడే హృదయాల్లో ఉన్న కలవరాలు యేసు నామములో తొలగిపోవును గాక నాయన. ప్రతి విధమైన శాపము కాడి యేసు నామములో విరిగిపోవును గాక తండ్రి. ఇప్పుడే ముట్టండి ప్రభా. ఇప్పుడే తాకండి ప్రభా. ఇప్పుడే అభిషేకించండి నాయన. ఇప్పుడే నీ బలమైన కార్యము జరిగించండి ప్రభా. అయ్యా ఇప్పుడే ప్రతి బిడ్డని మీరు దర్శించండి. హృదయంలో ఉన్న ప్రతి వేదన అయ్యా, వేధించబడిన నాయన, గాయపరచబడిన ప్రతి హృదయాన్ని ఈ దినమే మీరు కట్టండి నాయన. అయ్యా మీరే కృప చూపండి అయ్యా. అయ్యా ఆత్మీయంగా దిగజారిపోయిన వారిని, అయ్యా శారీరకంగా బలహీనంగా ఉన్న వారిని అయ్యా ఏ ఒక్కరిని మీరు విడిచిపెట్టొద్దయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి వ్యక్తిని మీరు తాకమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి వ్యక్తిని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నానయ్యా. యేసు నామములో లేపండి ప్రభా. యేసు నామములో స్థిరపరచండి అయ్యా. నీ బలమైన సన్నిధి చేత దర్శించండి ప్రభా. నీ దైవికమైన హస్తాన్ని మంచి రోజులు చూడగలిగే కృప విడుదల చేయండి అయ్యా. తిరిగి మరలా క్షేమ స్థితిని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. కృప చూపండి అయ్యా. విడుదల మీరు దర్శించండి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా. అయ్యా 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 ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ మీదకి నీ రెండంతల ఆత్మాభిషేకాన్ని యేసు నామములో విడుదల చేస్తున్నావు ప్రభా. ఇప్పుడే బలమైన కార్యము జరుగును గాక. ఇప్పుడే నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. నీ సన్నిధి చేత అయ్యా ప్రభా నింపబడుదురు గాక. నీ ప్రస్తుత వారి జీవితంలో క్రియ జరిగించును గాక. శాబార తురాల రావాలా బారావా ఇప్పుడే నీ బలమైన అభిషేకాన్ని విడుదల చేయమని ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా అందరితో మీరు మాట్లాడమని, మీ దైవికమైన హస్తాన్ని చాపమని ప్రభా. అయ్యా నేను నిలబడుతుండగా ప్రభా, అయ్యా నేను ఒట్టివాడిని, బలహీనుని నాయన, అయ్యా చెత్త వంటి వాడిని. నీ పాదాలు మట్టుకు నేను తగ్గిపోతుండగా పరిశుద్ధాత్ముడాన్ని మీరే క్రియ జరిగించండి అయ్యా. అగ్ని లాంటి మాటలు విడుదల చేయండి అయ్యా. అభిషేకముతో నింపబడిన మాటలు విడుదల చేయండి నాయన. కేవలము నీ మాటలే విడుదల చేసి ప్రభా మీ బిడ్డలందరితో మీరు మాట్లాడమని, కేవలం నీ నామానికి మహిమకరంగా నన్ను వాడుకోమని మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ శ్రేష్ఠ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎగివిస్తున్న మీ అందరికీ, దైవ సేవకులకి నా ప్రత్యేక ఈ సమయంలో ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య భాగాన్ని మీ అందరితో పంచుకోవటానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను, ఆశపడుతున్నాను ప్రియులారా. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట, పాడైపోయిన ఆత్మీయతను బాగు చేసుకునే సమయం ఇది అని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన మాట నిజమే ప్రియులారా. పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని బాగు చేసుకోవాలి. మనం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, యెహెజ్కేలు రాసిన పుస్తకంలో యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవానైన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడిననియు, పాడైపోయిన స్థలములలో చెట్లను నాటువాడిననియు, మీ చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందురు.
యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను, నేను దాన్ని నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అసలు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇక్కడ చెప్పబడుతున్న ఈ మాట అసలు పాడైపోవడానికి వారు చేసిన పొరపాటు, వారు చేసిన లోపం ఏంటి, వారు ఏ విధంగా ఉండటం వల్ల వారి ఆత్మీయతని, వారి జీవితాన్ని పాడు చేసుకోవటానికి కారణమైంది అని మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో చూడగలిగితే పిల్లరా, వారు ఆత్మీయ జీవిత పాడైపోవటానికి మూల కారణం ఏంటంటే చూడండి, అదే 36వ అధ్యాయంలో 20వ వచనంలో నేను చదువుతున్నాను. 20వ వచనం అక్కడ రాయబడిన మాట, వారు తాము వెళ్ళిన స్థలములలోని జనుల యొద్ద చేరగా ఆ జనులు, వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశము నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలు కారకులైరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వారు పాడైపోవటానికి, దేవుడి నామం దూషించబడటానికి, దేవుడి నామం ఏలన చేయబడటానికి, అక్కడ అన్యజనులు నివసించే ప్రాంతాల్లో దేవుని నామం దూషించబడటానికి కారణం ఏమిటంటే, వీరు ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నారో, ఏ దేవుణ్ణైతే విశ్వసించారో, ఏ దేవుడైతే వారి జీవితంలో అద్భుతాలు చేశాడో, పిల్లరా లేఖనాల్లో చూస్తే అక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. పిల్లరా, మనం జాగ్రత్తగా ఆ మాటని మనం చూస్తే హోషేయలో 13వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే మనకి అర్థమవుతుంది. రండి, 6వ అధ్యాయం 13వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరిచిరి. దేవునికి స్తోత్రం. ఏం చేశారంట పిల్లరా? అద్భుతమైన రీతిలో దేవుడు వారిని పోషించారండి. అద్భుతమైన రీతిలో ప్రభు వారిని నడిపించాడు. ఒక వ్యక్తి అయిన రీతిలో ఒక బలమైన సన్నిధిని, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, వారికి ఏది కావాలితే అది ఇచ్చి పిల్లరా దేవుడు వారిని నడిపించడం ప్రారంభించాడు. అద్భుత రీతిగా వారిని పోషించాడు దేవుడు. అసలు వీరి ద్వారా దేవుడి నామానికి దోషం రావటం, లేకపోతే వారి ఆత్మీయతలు పాడు చేసుకోవటం, వారి జీవితాలు పాడు చేసుకోవటం అసలు కారణం ఏంటంటే, దేవుడు ఇచ్చిందల్లా వారు తినేవారంట, అనుభవించేవారు, తృప్తి పొందేవారు. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెన్ని, దేవుడి దగ్గర వచ్చిన ప్రతి ఈవిని వారు అనుభవించారండి. వారు అనుభవించి తిని తృప్తి పొంది తర్వాత ఏం చేశారంట? గర్వించి నిన్ను మర్చిపోయారు. ఎంత బాధాకరమైన విషయం! వారి ఆత్మీయ జీవితం పాడైపోవటానికి, వారి ఆత్మీయతలో బలహీనత స్వరపడటానికి కారణం ఏంటంటే గర్వపడ్డారు. అన్నట్లుగానే పిల్లరా, బైబిల్ చెప్తున్నట్లుగా నిజమే. ఈరోజు అనేక మంది మొదటి స్థితిలో పిల్లరా, దేని స్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు ఆశీర్వదించి గొప్ప చేస్తే, మనుషులందరికంటే నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తానన్నట్లుగానే దేవుడు చేస్తే నువ్వు తలగానే ఉంటావు అన్నట్లుగా దేవుడు వాగ్దానం చేసినట్లుగానే తలగా నియమిస్తే పిల్లరా, ఆ ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత, ఆ అనుభవానికి వెళ్ళిన తర్వాత జరిగే సందర్భం ఏంటంటే, దేవాతి దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థించడం, ఇచ్చిన దానిని బట్టి, దేవుడు కలిగించిన ఆ సమృద్ధిని బట్టి ప్రార్థించటం లేదు. మర్చిపోతున్నారు ప్రజలు, దేవుడికి వేరుగా బ్రతుకుతున్నారు పిల్లలు. అందుకే దేవుడు మనకి సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధిగా ఇచ్చినప్పుడు మన హృదయంలో గర్వం రానివ్వకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి పిల్లరా. మనం ఎప్పుడైతే గర్వం మన హృదయాల్లోనికి రానివ్వకుండా, మనం దేవుణ్ణి మర్చిపోకుండా నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ
మనం ముందుకు వెళ్తే పిల్లరా మన జీవితాలు ఇంకా ఆశీర్వాదకరంగా మారతాయి అనటానికి ఏ సందేహం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా ఇంకొక మాట మనం చూస్తే చూడండి, మనం చదువుకుంటున్నాం అదే హోషేయ 4వ అధ్యాయం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసిరి గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. దేవునికి స్తోత్రం. అసలు వారి జీవితాలు పిల్లరా పాడైపోవడానికి కారణం ఏంటంటే తమకి కలిగిన తమకు కలిమి కలిగిన నా ఎడల అధికమైన పాపం చేశారంట. నిజమే, దేవుడు అధికంగా ఎందుకు నీకు కలిమిని ఇస్తున్నాడు, ఎందుకు అధికంగా నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అంటే అధికంగా నువ్వు చెడిపోతావని కాదు. మొన్న మా దైవజనులు అన్నారు, అధికంగా దేవుడు ఎందుకు మనకు మేలు చేస్తున్నారంటే మనం ఇంకా దేవుడితో మనం నడుస్తామని, దేవుడితో సహవాసం అధికంగా మనం మార్చుకుంటామని, అధికంగా ఆయనతో నడుస్తామని ఆయన అధికంగా మన ఎడల మేలు చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నిజంగా ఎక్కువగా పదే పదే మనకెందుకు మేలు చేస్తున్నాడు, మనకెందుకు దేవుడు తన ఆశీర్వాదాన్ని మన ఎడల ఎందుకు కనుపరుస్తున్నాడు అని అంటే ఇంకా ఆయనకి నమ్మకంగా బ్రతుకుతామని, ఇంకా ఆయనతో అంటుకట్టబడి ఆయనతో ముందుకి సాగుతామని, మన జీవితం ఆయనతోనే కొనసాగి ఒక్క సందర్భంతోనే ఆయన మనకు అధికమైన మేలు చేస్తున్నాడన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా నిజమే, కలిమి కొలిగిన కొలది కొంతమంది పాపంలో పడిపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయనకి ధనం అధికంగా విస్తరించిన తర్వాత తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంట, నా ప్రాణమా తినుము, ప్రాణమా సుఖించుము. దేవునికి స్తోత్రం. పిల్లరా అంటే ఇంకొక ధనవంతుడు ఉన్నాడు. లాజరును ఆ లాజరుతో పాటు ఇంకొక ధనవంతుడు అక్కడ ఉన్నాడు. ఆ ధనవంతుడు అంట భూమి మీద ఉన్నంత కాలము తనకిష్టం వచ్చినట్లుగానే, తనకి నచ్చినట్లుగానే పిల్లరా ప్రవర్తించాడంట, జీవించాడంట. ఎక్కడ దేవుడికి లోపడలా, గర్వం వచ్చింది, పాపానికి గురయ్యాడు. తన శరీరం ఎలా ప్రేరేపిస్తే, తన మనసు ఎలా ప్రేరేపిస్తే అలాగ బ్రతికేశాడు. అంటే మనకి ఎలా నచ్చితే అలాగ బ్రతకడం కాదు. ఈ బ్రతికిన 3 నెలలైనా, బ్రతికిన 2 రోజులైనా, బ్రతికిన 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 70 అది మన దేవునికి మహిమకరంగా మన జీవితాన్ని కొనసాగించాలి. మన దేవునికి నచ్చినట్లుగా మనం బ్రతకాలి. ఇంకా మనల్ని ప్రాణాలతో దేవుడు ఎందుకు ఉంచాడంటే ఈ శరీరములో, ఈ యొక్క దేహములో ఆయన నామానికి మహిమ ఈ దేహము ద్వారా జరిగిస్తామనే. అవే పిల్లరా ఎందుకు ఆయన ఇంకా మనల్ని బతికించున్నాడు? ఈరోజు మన జీవితాలు ఒకవేళ ఏ విధమైన ఇటువంటి కలిమి కలిగి పాపంలో పడిపోయామా, లేకపోతే దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన చేసిన మేలును బట్టి హృదయంలో గర్వించి పిల్లరా దేవుణ్ణి మర్చిపోయి దిగజారిపోయిన స్థితిలో ఉన్నామా? ఈరోజు జ్ఞాపకం చేసుకొని మనం పాడైపోతున్న ఆత్మీయతని తిరిగి మరలా మనం బాగు చేసుకోవలసిన సమయము. అవే పిల్లరా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఆమోస్ గ్రంథంలో 9వ అధ్యాయం, ఆమోస్ పుస్తకం 9వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను చూడండి. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లెల్లా బాగు చేసి ఏదేమును శేషమును నా నామము ధరించిన అన్య జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వ పూరితిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏంటి ఇక్కడ ఏమంటున్నాడు? అయిపోయిన ఆ గుడారాన్ని తిరిగి మరలా పాడు చేస్తాను. ఒకవేళ పాడైపోవడానికి నీ హృదయంలో ఏ పాపము చొరబడిందో,
ఏ అపవిత్రమైనవి నీలోనికి వచ్చినాయో, ఏ అసహాయకరమైనవి, దేవునికి హేయకరమైనవి ఏవైతే నీ జీవితంలో క్రియ చేస్తున్నాయో వాటన్నిటినీ నా ప్రభు ఈరోజు నువ్వు ఒప్పుకోగలిగితే వాటన్నిటినీ దూరపరచగలిగిన దేవుడు, వాటి నుంచి నిన్ను వేరు చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నిన్ను వెలుగుగా మార్చడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ పిల్లలు మనం పాడైపోయిన వారంగా ఉంటే మన ద్వారా దేవుడు చింతిస్తాడంట, చింతపడతాడంట. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే ఆ మాట మనకు కనబడుతుంది. కాగా ఇశ్రాయేలీయులు పోయిన ఎట్ల చోట్లను నా పరిశుద్ధ నామమునకు దోషణ కలుగుగా నేను చూచి నా నామం విషయమే చింతపడి తిని. దేవునికి స్తోత్రం. ఆయన నామానికి చింత కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఆయనకి వేదన కలుగుతుంది. మనం పాడైపోయి ఉండడం, చెడి దేవుడికి ఇష్టం లేదు. పిల్లల మనం అందుకే మరలా బాగు చేయబడాలి, మరలా మనం కట్టబడాలి, మరలా మన ఆత్మీయ జీవితం స్థిరపరచబడాలి, మన ప్రార్థనా జీవితం స్థిరపరచబడాలి, దేవుడితో ఉన్న అనుబంధం అధికం కావాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు, అదే ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, దుర్మార్గుడు తన దుర్మార్గంలో ఉండి నశించిపోవటం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. వాడు మార్పు చెంది దేవుణ్ణి తెలుసుకొని హృదయాన్ని సరిచూసుకునేవాడిగా ఉండాలని ప్రభు ఇష్టపడ్డాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. అందుకని ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని ఏ పాపమైతే పాడు చేస్తుందో, ఏ సహవాసం అయితే పాడు చేస్తుందో, ఏ వ్యసనం అయితే పాడు చేస్తుందో, దేవుడి నుంచి మనల్ని దూరం చేసే ప్రతి విధమైన పాపము నుంచైనా, ఆ వ్యసనము నుంచైనా మనం బయటికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, మనం బైబిల్ గ్రంథంలో మరొక మాట చూద్దాం. చూడండి, హోషేయ 9వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాకు ద్రాక్షారస పానార్పణమును అర్పింపరు, అర్పించు బలుల యందు ఆయనకిష్టము లేదు. వారు ఆహారముగా పుచ్చుకున్నది ఆహారము వలన దాన్ని భుజించు వారందరూ అపవిత్రులగుదురు. తమ ఆహారము తమకే సరిపడును గాని అది యెహోవా మందిరములోనికి రాదు. దేవునికి స్తోత్రం. పాడైపోవడానికి మరో కారణం ఏంటంటే, దేవుడు అనుగ్రహించినప్పుడు సమృద్ధిగా తింటున్నారు, సమృద్ధిగా పోషించబడుతున్నారు, సమృద్ధిగా వారు జీవనాన్ని కొనసాగించుకోగలుగుతున్నారు. కానీ దేవుడు సమృద్ధిగా ఇచ్చినప్పుడు దేవుని మందిరములోనికి వారు తీసుకురాలేదంట. దేవునికి స్తోత్రం. తమ ఆహారం తమకే సరిపడును గాని అది యెహోవా మందిరంలోనికి రాదు. అంటే దేవునిది మనం దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. అలాగే దేవునికి చెల్లించవలసినవి కూడా దేవునికి చెల్లించకపోవడం, అది సమయమైన, ఒకవేళ 10వ వంతైనా, లేకపోతే మన హృదయం పూర్తిగా దేవునికి సమర్పించుకోకపోవటం, ఇటువంటివి మనం ఇవ్వకపోవటం కూడా అది లోపమే, పాడైపోవటానికి కారణమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, అందుకనే ఈరోజు మనం సరిచేయబడాలి. మన ఆత్మీయ జీవితాన్ని మరలా సరిచేసుకోవటానికి ప్రభు ఇచ్చిన ఇది ఒక గొప్ప అవకాశం అని భావించాలి. మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే చూడండి, యెహెజ్కేలు రాసిన ఆ గ్రంథాల 36వ అధ్యాయం 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఏమని రాయబడిందంటే, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద పరిశుద్ధ జలములను చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేది. దేవునికి స్తోత్రం.
అంటున్నాడు. ఏమంటున్నాడు? మీ అపవిత్రత యావత్తు పోవునట్లుగా నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. దేవునికి స్తోత్రం. నిజమే, యేసయ్య రక్తం వల్ల మన అపవిత్రత ఇప్పుడు పోతుంది. ఆయన రక్తాన్ని ఎప్పుడైతే మనం స్మరిస్తామో, రక్తం కిందకి మనం పూర్తిగా వస్తామో, నీ రక్తం చేత నన్ను కడిగయ్యా అని ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ఆయన మనల్ని శుద్ధి చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. పిల్లలు అంతేకాదు, శుద్ధి చేయటమే కాదు, శుద్ధి చేసి అలాగా ఊరుకునేవాడు కాదు. శుద్ధి చేసి ఏం చేస్తాడంటే, ఇక్కడ 26వ వచనంలో ఉంది, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయంగా ప్రియులారా, ఇదివరకు కలిగిన ఆ యొక్క పాత స్వభావాలు పుట్టించే ఆ పాత మనసుని నా ప్రభు పూర్తిగా మీలో నుంచి తీసివేసి మీకు నూతన స్వభావ, నూతన ఆలోచనని, నూతన నడిపింపుని, నూతన విధానంలో, శుద్ధమైన జీవితంలో, దేవునికి అంగీకరమైన, దేవునికి ఇష్టమైన, దేవునికి యోగ్యకరమైన నడవడికలో నా ప్రభు నడిపించడానికి మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీ హృదయాల్లో పెట్టడానికి నా ప్రభు ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా నూతనమైన హృదయం మీ హృదయంలోనికి నూతనమైన స్వభావాలు కలిగించే హృదయం నా ప్రభు మీకు పుట్టించబోతున్నాడు. నూతన ఆత్మని మీ హృదయంలో పెట్టబోతున్నాడు నా యేసయ్య. ఆమేన్. ఎందుకు తెలుసా? మీరు పాడైపోయినా, గతించిపోయినా, జరిగిపోయిన పాపపు జీవితంలో నడవకూడదని, అదే అపవిత్రమైన ఆ బానిసత్వంలో, అపవాది బంధకాల్లో మీరు ఇంకా బంధించబడి ఉండకూడదని నా ప్రభు ఇష్టపడి, ఆశపడి, కోరుకుంటూ అంటున్నాడు, మీ స్వభావం ఇంకా పాత స్వభావంగా ఉండదు. ఆమేన్. నూతన స్వభావంగా మారిపోద్ది. దేవునికి మహిమ కలుగునుగా. మీ మారిపోద్ది, మీరు తలంచే విధానం మారిపోద్ది, మీ సంభాషణ మారిపోద్ది. ఈ విధంగా మార్చగలిగిన దేవుడు, నూతన సమస్తాన్ని నూతనంగా మార్చగలిగిన నా దేవుడు పాడైపోయిన సమస్తాన్ని తిరిగి, ఇంకా నా ఆత్మీయత బాగుపడదు, నేను ఇంకింతే అని అనుకుంటున్నావా? దేవునికి స్తోత్రం. పిల్లరా, నా దేవుడు బాగు చేయగలిగిన వాడు, కానీ ఆయన దగ్గరికి నువ్వు రావాలి. నీ హృదయంలో ఆయన నువ్వు మనసారా అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు తర్వాత, చూడండి 27వ వచనంలో, నా ఆత్మను మీ అందు ఉంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొను వారిని గాను మిమ్మును చేసేదను. ఆమేన్. ఆయన చివరిగా అంటున్నాడు, నా ఆత్మ మీ యందు ఉంచి ఆయన మిమ్మల్ని ఎలా చేస్తానంటున్నాడంటే, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరించేవారిగా, గైకునేవారిగా, వాటి ప్రకారం నడుచుకునేవారిగా నా ప్రభు చేస్తానంటున్నాడు. ఈరోజు ఒకవేళ పిల్లరా పరిశుద్ధతని కోల్పోయారా, బలహీనమైపోయారా, ఆత్మీయతలో వెనకడుగులో ఉండిపోయారా? కానీ నా ప్రభు చెప్తున్నాడు, మీ హృదయంలో ఉన్న కఠినమైన హృదయాన్ని నేను తీసివేసి మీకు నూతన హృదయాన్ని ఇవ్వబోతున్నాను, మాంసపు గుండెని మీ హృదయంలో పెట్టబోతున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాతో కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని బ్రతుములాడతారా? ప్రభుని బ్రతుములాడతారా? ఒకవేళ పాడైపోయి ఉంటే, ఒకవేళ దేవునికి దూరం అయిపోయి ఉంటే, బలహీనమైపోయి ఉంటే, నాతో పాటు మీరు వేడుకో, ప్రభుని బ్రతిమలాడండి. మీ ఆత్మను అందు నుంచి తీసివేయొద్దయ్యా, నిన్ను బ్రతికించుకుంటాను ప్రభా, నాలోనే మీరు ఉండండి నాయన. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని,
బ్రతికించుకుంటాను. చెబుతారా గట్టిగా బిగ్గరగా నాతో కలిసి? బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. అవే బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. భయభక్తులు నేర్చుకొని నీ బిడ్డగా మారతాను. భయభక్తులు నేర్చుకొని తన బిడ్డనవుతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. ఉంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. మాట్లాడే మాట ఆశ పెడుతున్నాను, అది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మది తలచే మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను. మది తలచే తలంపుతో దూరం మనసైనా మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని మన్నించమంటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను. నాతో కలిసి బిగ్గరగా చెప్పండి. దేవుని ఆత్మ మిమ్మల్ని ఆవరిస్తుండగా, దేవుని ప్రభావం మీ మధ్యకి దిగి వస్తుండగా, దేవుని అభిషేకము చేత నింపబడుతుండగా, పాడైపోతున్న ప్రాకారము తిరిగి కట్టబడినట్లుగా, పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి మరలా నా ప్రభు స్థిరపరుస్తుండగా, ప్రభుతో మళ్ళీ ఏకము చేస్తుండగా బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. నేర్చుకొని నీ బిడ్డనవుతాను. భయభక్తులు నేర్చుకొని నీ బిడ్డనవుతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతికించుకుంటాను నాలోనే ఉండమని. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను. క్షయమైన వాటి కోసం ఆశపడుతున్నాను. క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను. క్షయమైన వాటి కోసం ఆశపడుతున్నాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను. క్రియలైనా మార్చుకొని సంతోష పెడతాను. క్రియలైనా మార్చుకొని నిన్ను సంతోష పెడతాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను
నాలోనే ఉండమని బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటారు, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటారు. భయభక్తులు నేర్చుకొని నీ బిడ్డలవుతారు. ఆమె భక్తులు నేర్చుకొని నీ బిడ్డలవుతారు, బ్రతికించుకుంటాను. నా యేసునాథుని బ్రతిమాలుకుంటాను, నాలోనే ఉండమని మనసైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని తన మాట వింటాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాడు. యేసయ్యా 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 బా యేసయ్యా 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 శబల తురలబలబలబ. ఇప్పుడే నా ప్రభు దర్శిస్తున్నాడు, నా ప్రభు అభిషేకిస్తున్నాడు, బలమైన కార్యము జరిగించబోతున్నాడు. నూతనమైన స్వభావాన్ని, నూతనమైన హృదయాన్ని, నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన నడిపింపులు, నూతనమైన మార్గం, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నా ప్రభు మిమ్మల్ని నడిపించడానికి తన ఆత్మ కార్యాన్ని మీ అందరూ విడుదల చేస్తున్నాడు. స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధుడా తండ్రి, నీ కొందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యం ద్వారా స్పష్టంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా ప్రభా. పాడైపోయిన మా ఆత్మీయ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు నీవే. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ప్రభా నిన్ను వెంబడిస్తూ నిన్ను నమ్ముకొని అయా ముందుకు సాగుతున్న దినాల్లో వారికి సమృద్ధిగా మీరు ఇచ్చినప్పుడు అయ్యా వారి హృదయాల్లో గర్వించిన ఆయన నిన్ను మరిచిపోయారని రాయబడి ఉందయ్యా. వారికి కలిగిన కలిమిని బట్టి నాయన అధికమైన పాపం చేశారని అయ్యా 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 మీరు తెలియపరిచారయ్యా. అట్టి రీతిగా మా ఆత్మీయ జీవితాలు నాయన పాడు చేసుకోకూడదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఒకవేళ ఇటువంటి లోపంలో, ఇటువంటి పొరపాట్లో అయ్యా, ఇటువంటిది నాయన ప్రభు భయంకరమైన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన స్థితిలో ఎవరైనా ప్రభు ఉంటే ఇప్పుడే సునామో నాయన కఠినమైన మనస్తత్వాన్ని దూరపరిచి మరలా నూతన స్వభావాన్ని, నూతన ఆలోచనల్ని, నూతన తలంపుల్ని, నూతన ఉద్దేశాల్ని బిడ్డలకి అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ దైవికమైన కృపను విడుదల చేయండి ప్రభా. తిరిగి మరలా ప్రార్థనలో ఒక్కొక్కరిని ఆత్మీయతలో స్థిరపరచండి అయ్యా, అభిషేకించండి, ఆత్మ నడిపింపులో నీ బిడ్డలు నడిపించండి, ఒక ఉన్నతమైన కార్యము జరిగించమని ప్రార్థన చేయండి. దైవికమైన కృప విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఒక విశేషమైన కార్యం జరిగించండి నాయన తండ్రి. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దయ్యా. నీకు నమ్మకస్తులుగా, నీతో అడుగులు వేసేవారుగా తండ్రి ప్రభా అయ్యా అయ్యా నాయన ఉండగలిగే కృప విడుదల చేయండి అయ్యా. మీరే సహాయం చేయమని ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ఈ సమయంలో ఎవరైనా బలహీనంగా ఉండి కార్యక్రమం అయ్యా ప్రతి బిడ్డతో ప్రతి బిడ్డకు నాయన ఇప్పుడే యేసు నామములో ప్రభా బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని యేసు నామములో ముట్టండి ప్రభా, యేసు నామములో తాకండి ప్రభా. దీర్ఘకాలం నుంచి అయ్యా వారిని వెంబడిస్తున్న ప్రతి వ్యాధిని యేసు నామములో తొలగిస్తున్నాము తండ్రి. ఇప్పుడే స్వస్థ కలుగును గాక, ఇప్పుడే మానసికమైన ఒత్తిడి తొలగిపోవును గాక, బలహీనతలు తొలగిపోవును గాక, హృదయంలో ఉన్న వ్యాధులు తొలగిపోవును గాక.
ఇప్పుడే స్వస్థపరచండి నాయన. స్వస్థపరిచి యెహోవా అని నేనే అన్నారు. మీరే స్వస్థపరిచి బలమైన కార్యం జరిగించండి. మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అలాగే నాయన, ఇదిగో మా దేశాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మా 100 కోట్ల మంది ప్రజలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయా, మా దేశంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. అధికారులు, నాయకులను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి బిడ్డని ఆత్మీయతలో నాయన. మా దేశము ఆశీర్వదించబడును గాక, పేదరికము తొలగిపోవును గాక. దేవాని కొందనాలు. మా దేశాన్ని బాగు చేయమనే ప్రార్థన చేస్తున్నాము. మీ ఉన్నతమైన కార్యాలు మా దేశంలో జరిగించి అయా 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 విశేషమైన కృప మా దేశం మీదకి విడుదల చేయమని తండ్రి. మీ కనికరం మా దేశం మీద, అయా మీ జాలి మా దేశం మీద, అయా నీ అభిషేకం మా దేశం మీద ఉంచమని, చీకటి కలిగి ఉన్న ప్రాంతాల్లో ఒక ప్రశస్తమైన వెలుగు ఆ స్థలాల్లో వెలిగించబడాలని, విడుదలవ్వాలని, ప్రతి అంధకారం మా దేశం నుంచి తొలగిపోవాలని అయ్యా మీ జరిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మా దేశం నిశ్చయంగా బాగుపడును గాక. మా దేశం అయా ఆత్మీయతలో ప్రభా, మా దేశ ప్రజలందరూ ఆత్మీయత వైపు నడిపించబడుదురు గాక. నిజ రక్షకుడైన యేసుని తెలుసుకునే మనోనేత మా బిడ్డలందరికీ, మా ప్రజలందరికీ తెరవమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఉన్నతమైన కార్యం చేసి మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రజల్ని, ఇదిగో ఏకీపిస్తున్న కుటుంబాలని, వారి సేవని, వారి పరిచర్యల్ని, అయా వారి కుటుంబాలని నాయన వారిని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాం. విశేషమైన దైవికమైన కృపతో వారిని నింపి అయా నానాటికి నీకు సాక్షులుగా ఉండటానికి అయా అటువంటి దైవికమైన కృప చేత నింపమని దీవించమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, భారముతో ప్రయాసతో ఈ కార్యక్రమం నడిపిస్తున్న నీ దాసుని, అలాగే వాడబడుతున్న ప్రతి దైవ సేవకుని, వారి కుటుంబాలని నిశ్చయంగా దీవించమని, ఆశీర్వదించమని, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు క్రీస్తు వారి ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, భూమి యందును పరమయందును సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు వారి కృప, నిత్యము మనల్ని ఆదరిస్తూ నడిపిస్తున్న పరిశుద్ధాత్మనిక సహవాసము, ఏకీపిస్తున్న బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకును నిత్యము తోడే ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ మరొకసారి ప్రత్యేక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.